నమస్కారం. న్యూస్ 21 టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు. 9 నెలల విచారణ తర్వాత ఏసీబీ కీలక నివేదిక ప్రభుత్వానికి సమర్పణ. గ్రూప్ 1 పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటో ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు. నయనతారకు నోటీసులు పంపిన మద్రాస్ హైకోర్టు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీతో చిక్కుల్లో లేడీ సూపర్ స్టార్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలోని అంశాల ఆధారంగా అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు పలువురిపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి అనుమతి కోరింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ కేసులో ఏసీబీ అప్పటి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఇప్పటికే 4 సార్లు విచారించింది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను 5 సార్లు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. వీరితో పాటు జీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఫార్ములా ఈ ఆర్గనైజర్లను కూడా విచారించినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఏసీబీ విచారణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఫిట్ ప్రో కో ఎవరో ఒకరు ఏదో ఇస్తే దానికి ప్రతిఫలంగా మరొకరు వారికి ఏదో ఇవ్వడం జరిగిందని నిర్ధారించినట్లు సమాచారం. ఈ రేసుకు స్పాన్సర్గా ఉన్న కంపెనీ అప్పటి అధికార పార్టీకి 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ లావాదేవీలు క్విడ్ ప్రో కోకు నిదర్శనమని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఏసీబీ తమ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికపై అడ్వకేట్ జనరల్తో న్యాయ సలహా తీసుకున్న ప్రభుత్వం త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్ సహా నిందితులపై ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఈ కేసులో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నివేదికను గవర్నర్ కూడా ఏసీబీ అందజేసినట్లు సమాచారం.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు తాజాగా ఇచ్చిన 222 పేజీల తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై తీవ్ర ఆక్షేపణ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దయిన టీజీపీఎస్సీ తన పనితీరులో మార్పు తీసుకురాలేదని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండగా మళ్లీ నిర్లక్ష్యంతో ముందుకు సాగిందని కోర్టు విమర్శించింది. తీర్పులో కోర్టు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థుల సమస్యను ప్రస్తావించింది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులలో 89.9% మంది సెలెక్ట్ అవ్వగా తెలుగు మీడియం అభ్యర్థులలో కేవలం 9.95% మాత్రమే ఎంపిక కావడం తీవ్రమైన అనుమానతాన్ని పేర్కొంది. తెలుగు మీడియం విద్యార్థులు బాగా రాయలేదని నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ ఎందుకు అడుగుతున్నారో అని కోర్టు ప్రశ్నించింది. ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో సరైన విధానాన్ని పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై టీజీపీఎస్సీ ఇచ్చిన సమాధానంపైన తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 నియామకం 3 దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కానీ తెలంగాణలో మాత్రం కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే 2 సెంటర్లలో పరీక్ష రాసిన 71 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక కావడం ఎలా సాధ్యమైందని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంలో కూడా టీజీపీఎస్సీ నిర్లక్ష్యం స్పష్టమైందని పేర్కొంది. రోజుకు 12 గంటలు కోచింగ్ సెంటర్లలో శ్రమిస్తున్న యువతను టీజీపీఎస్సీ నిర్లక్ష్యం తీవ్రంగా నష్టపరిచిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడేలా పరీక్షలు నిర్వహించకూడదని కోర్టు స్పష్టం చేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ఏర్పాటు చేయడానికి సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని అభిప్రాయపడిన న్యాయస్థానం దాన్ని కొట్టివేస్తున్నట్లు బుధవారం స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకూడదని చెప్పేందుకు చట్టపరమైన నిబంధనలు ఎక్కడున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ప్రదర్శనకు చట్టబద్ధమైన అనుమతులు లేవని, దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం రూపొందించే వరకు ఆ ఫోటోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని రైల్వే విశ్రాంత ఉద్యోగి వైకొండరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు
పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిజమైన ప్రజా ప్రయోజనాలున్న వ్యాజ్యాలను మాత్రమే న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయని స్పష్టం చేసింది. రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి కోర్టులను ఒక వేదికగా మార్చుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది. సమాజానికి మేలు చేసే అంశాలపై దృష్టి సారించాలని, అనవసర వ్యాజ్యాలతో కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని సూచిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటి, లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన నయనతార బియాండ్ ది ఫెయిరీ టెల్ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు సంబంధించిన క్లిప్లను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్లను నాన్ రౌడీ ధాన్ చిత్రానికి చెందిన తెర వెనుక ఫుటేజీని తమ అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆయా చిత్రాల నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇది కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించమేనని వారు పేర్కొన్నారు. దీంతో చంద్రముఖి నిర్మాత, ఏపీ ఇంటర్నేషనల్ నాన్ రౌడీ ధాన్ నిర్మాత అయిన నటుడు ధనుష్కు చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బుధవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రైతన్నలకు పడరాని పాట్లు తెచ్చిపెడుతోంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగినా దానికి తగినంత యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 16.7 లక్షల ఎకరాలకు పైగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు. పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజుల నుంచి సొసైటీల వద్ద ప్రధాన రహదారులపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం రైతులు రాత్రంతా నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం లైన్లలో నిలబడినా యూరియా దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. సరిపడా యూరియా లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రైతులు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. సరైన సమయంలో యూరియా అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించి యూరియా సరఫరాను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుకు ఫోన్ లేదు, అత్తి లేదు, పిండి బస్తాలు అత్తి లేదు, దొరకలేదు. నిన్న మర్ర కొట్టిళ్ళు, ఇది కాదు రేపు రాబో అది రకం వేరాను ఈ సవీది కాదు వెళ్ళిపోయినా మళ్ళీ ఇలా వచ్చిన 6 గంటలు వచ్చిన ఎన్ని కడితే వేరే ఒక్క బత్త రాలేదు. మాకు ఒక్క బత్త రాలేదు సార్. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి తమ నిరసనతో ఏకంగా ఒక దేశ ప్రధాని పదవి నుంచి దిగిపోయేలా చేసిన నేపాల్ యువత ప్రపంచానికి యూత్ పవర్ ఏంటో చాటి చెప్పారు. గత కొన్ని రోజులుగా నేపాల్లో ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని కేపీ శర్మ ఒలీపై యువత భారీ స్థాయిలో నిరసన తెలిపింది. ప్రధాని ఒలీ ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడుతోందని, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ నేపాల్ యువత రోడ్లపైకి వచ్చి గళం విప్పింది. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున సమీకరణ చేసుకున్న యువత నిరసనలు, ధర్నాలతో ఖాట్మాండ్ నగరం దద్దరిల్లింది. ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా కేవలం యువత స్వచ్ఛందంగా చేపట్టిన ఈ ఉద్యమం అనూహ్యంగా విజయం సాధించింది. యువత నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి, దేశవ్యాప్తంగా పెరిగిన వ్యతిరేకతను చూసి మరో దారి లేక ప్రధాని కేపీ శర్మ ఒలీ తన పదవికి రాజీనామా చేశారు. Once more, Gen Zs! Rogot boyako छु right. यो रगतको आँसु एक दिन तिनीहरु भाग्सिनेहरु बुझ्छन्. Sorry for the language, I don't want to fucking curse right now. Hey Nepal! आज म बोल्छु. नेपाली सुन्छ. I can talk in English, I can talk in Nepali, whatever the Everyone listen. छातीमा गोली खाएको छु. మన్యం జిల్లాలోని కస్తూరు గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలిమోతల కష్టాలు తప్పడం లేదు. తాజాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు గ్రామస్తులు డోలి మోయాల్సి వచ్చింది. కస్తూరు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తికి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో గ్రామస్తులు సురేష్ను ఒక డోలిలో పడుకోబెట్టి సుమారు 2 కిలోమీటర్ల మేర కొండ మార్గంలో కిందకు మోసుకొచ్చారు. కొండ కిందకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటోలో అతన్ని కురుపాం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన మరోసారి మారుమూల గిరిజన గ్రామాల్లో నెలకొన్న కనీస వసతులు లేమిని ఎత్తి చూపుతోంది. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం పెద్దాపురంలో అనూహ్య విజయం సాధించింది. పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరు దర్బాబ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసన కార్యక్రమం కూటమి నాయకుల్లో గుబురు పుట్టించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్దాపురంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు భారీ ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారుల సంఖ్య చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, వారి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని నాయకులు ఆరోపించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.